ఒకప్పుడు వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా మళ్లీ ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాలకు తాత్కాలికంగా దూరమైన ఆమె తన సినీ కెరీర్పై దృష్టి సారించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఓ తమిళ చిత్రంతో ఆమె గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వార్తతో ఆమె అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. తమిళ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తున్న లెనిన్ పాండ్యన్ చిత్రంలో రోజా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. డిడి బాలచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రోజా రీఎంట్రీని ప్రకటిస్తూ ఆమె స్నేహితురాలు, నటి ఖుష్బూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 90ల నాటి రోజా హిట్ సినిమాల్లోని క్లిప్స్తో పాటు కొత్త సినిమాలోని ఆమె లుక్ను ఈ వీడియోలో చూపించారు. 90s క్వీన్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్తో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ చిత్రంలో రోజా డీగ్లామరస్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వయసు పైబడిన, విషాదంలో ఉన్న మహిళగా ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పాత్రతో ఆమె నటిగా మరోసారి తన సత్తా చాటబోతున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు. గతంలో తెలుగు, తమిళ భాషల్లో 1-2-5కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా వెలుగొందారు రోజా. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. మధ్యలో జబర్దస్త్ వంటి టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నప్పటికీ మంత్రి పదవి చేపట్టాక వాటికి కూడా స్వస్తి పలికారు. ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిణామాలు మారడంతో ఆమె మళ్లీ సినిమా, టీవీ రంగాల్లో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. తమిళ చిత్రంతో మొదలైన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ భవిష్యత్తులో తెలుగులోనూ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.